యోనా యోనా గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని యోనా భక్తుడికి దేవాది దేవుడు యెహోవా దేవుడు చెప్పాడు. ఏం చేశాడు? నినివే పట్టణంలో వీళ్ళు ఇంత దుర్మార్గంగా, ఇంత అక్రమంగా ఎందుకు బతుకుతున్నారు వీళ్ళు అని దేవుడు దాని గురించి ఆలోచించాడు. ఆ నినివే పట్టణం గురించి ఒకసారి నా మాట పంపిద్దాము, నా ప్రేమ లేఖ పంపిద్దాము, నా ప్రేమ మాటలు పంపిద్దాము. అవి ఒక గద్దింపు కావచ్చు, ఒకవేళ అవి లేకపోతే వార్నింగ్ కావచ్చు. దేవుడి ప్రేమ మాటలు అంటే దేవుడు చూస్తాను దాన్ని నాశనం చేయాలని పోలా. ఏం పంపించాలి? ప్రేమ లేఖ. మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు బాగుపడరు, దయచేసి ప్రవర్తన మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి అని దేవుడు తన వాక్ని యోనాకిచ్చి పంపించాడు. యోనా వెళ్ళి చెప్పమని చెప్పాడు దేవుడు. యోనాకు నువ్వు వెళ్ళు, నినివే పట్టణం దోషము మహాఘోరమైంది, బహు భయంకరం ఉంది, చాలా మంది జనాలు అక్కడ ఊరికినే పాప నాశనం అయిపోతారు, చచ్చిపోతారు, పాడైపోతారు, నువ్వు వెళ్ళి ఈ మాట ప్రకటించు అని దేవాది దేవుడు తన మాటల్ని యోనా ద్వారా నినివే మహాపట్టణానికి పంపించాడు. నినివే పట్టణాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడండి. దేవుడు పాపులు ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుల కోసం రాలా, పాపుల కోసం వచ్చాడు. పాపులే అని కావాల్సింది. ఈ మనుషుల లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు పాపి. సో దేవుని వాక్యం ద్వారా మనిషిని పాపం నుంచి బయటకు తీసుకురావాలని, దేవుని ప్రేమ నుంచి ఒక పాపిని, ఒక పాప బ్రతుకుని, పాప కుటుంబాన్ని బయటకు తీసుకురావాలని దేవుడు ఆశపడి తన మాటల్ని, తన వాక్కుల్ని ప్రజలకు వినిపిస్తున్నాడు. కానీ వాకింగ్ కొట్టడం రాలా, శపించడం రాలా, లేకపోతే తీర్పు తెచ్చడం రాలా, ప్రేమ చూపించడానికి వచ్చాడు. అయ్యా నీకు తెలవదేమో, తెలవకుండా చేస్తారేమో, దయచేసి మాట విను. అదే ఇది జరిగింది కూడా నినివే పట్టణంలో. వాళ్ళకి తెలవదు కాబట్టే వాళ్ళ ప్రవర్తిస్తున్న ఘోరంగా ఉన్న బ్రతుకు పరిస్థితి. నువ్వు వెళ్ళి యోనా వెళ్ళి నువ్వు ఆ మాటలు ప్రకటించు అని దేవాదేవుడు యోనాకి పంపించాడండి. ఆ నినివే పట్టణాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే నిజంగా ఆ పట్టణము పాడైపోయడం ఇష్టం లేదు. కానీ వాళ్ళకి తెలవదు కదా దేవుడి ప్రేమ. మనం ఎవరు చూడలేదే, మనదే కరెక్ట్లే, మనదే రైట్లే అనుకొని వాళ్ళు జీవిస్తూ దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రాజుగారి నుంచి ప్రతి ఒక్కరు అదే జీవితం జీవిస్తున్నారు. వాళ్ళకి ఏమని ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఒక రోజు వాళ్ళకి నాశనం తటస్థిస్తుంది అని వాళ్ళకి అర్థం కాదు. అది దేవుడు తెలియపరచాడు. వాళ్ళు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఘోరంగా పాడైపోతే పట్టణం, నాశనైపోతే పట్టణం. యోనా వెళ్ళేసి నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పయ్యా, మాటలు చెప్పు అంటేనే యోనా వెళ్ళి చెప్తాను. ఏమి తెలుసా వాళ్ళకి అప్పుడు, ఎవరో మనల్ని చూస్తున్నారు, ఎవరో మనం పంపించారు, నిజంగా దేవుడే మనం చూశాడు, దేవుడే మాట పంపించాడు, మనకి తెలవకుండా పోయింది ఈ సంగతి. మనదే కరెక్ట్ అనుకున్నాము, మనమే రైట్ అనుకున్నాము. ఈ దేవుని మాటలు బట్టి ఈరోజు మనం చేసే ప్రతి పని తప్పు అని గ్రహించారు. మనం చేసే ప్రతి ప్రవర్తన, మా ఆలోచనలన్నీ రాంగు, తప్పు అని గ్రహించి ప్రతి ఒక్కరు మారు పొందారండి. ఎవరితో తెలుసా? దేవుని మాట ద్వారా. దేవుని మాట తప్ప ఒక బ్రతుకుని, ఒక కుటుంబాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక జిల్లాని, ఒక రాష్ట్రాన్ని మార్చేది ఒక దేవుని మాట తప్ప ఏది మార్చదండి. ప్రపంచం ఏది మార్చదు. దేవుని మాట ఒక్కటే. నినివే పట్టణాన్ని నాశనం కూడా మార్చింది ఏం తెలుసా? దేవుని మాట మాత్రమే. ఏది కాదు. విస్తారంగా డబ్బు ఉంది, ఆస్తుంది, బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలవదు ఒకరోజు మొత్తం సర్వనాశనం అయిపోతుంది తెలవడానికి. దేవుడు దాన్ని చూశాడు. అయ్యో అనిపించింది దేవుడికి. వెళ్ళి తన ప్రేమను చేయించాడండి. ప్రతి పాపకి వేసే బోధించేది అదే దేవుని మాట. నువ్వు పాప నుంచి బయటికి రావాలి. దేవుని మాట చేస్తాడు, ఒక మనిషిని పాప నుంచి బయటకు తీసుకొస్తాండి. మతం మార్పించదు, పాప నుంచి బయటకు తీసుకొచ్చి ఒక సరైన రూట్లో నడిపించి నీకంటూ ఒక జీవితం ఉన్నదని నేర్పిస్తుంది దేవుని వాక్యం. నినివే మహాపట్టణస్థులు అందరూ కూడా ఆ మాట విని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి గొనిపట్టు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. దేవా మమ్మల్ని క్షమించయ్యా, మాకు తెలవక మీ బ్రతికే మమ్మల్ని క్షమించమని బతిమలాడాడు దేవుడిని. అప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని క్షమించాడండి. పాడైపోవాల్సిన పట్టణాన్ని గడిచేశాడండి. తిరిగి యథాస్థితికి, ఒక మంచి స్థితికి, ఒక క్షేమానికి, ఒక ఆరోగ్యకరమైన పట్టణంగా దేవుడు ఆ పట్టణాన్ని మార్చిపడేస్తాడు. అది దేవుని ప్రేమ. దేవుడు అంటే ప్రేమించేవాడండి, శిక్షించేవాడు. దేవుడు అంటే ప్రేమించేవాడు. ముందుగా పంపిస్తాడు మాటని, ఇదిగో నువ్వు తెలవదేమో ఇలా చేస్తున్నావు అని దేవుడు పంపించి రక్షించుకుంటాడండి.